శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో హవాలా మనీ కలకలం రేగింది. కారులో 3 కోట్ల నగదు తరలిస్తున్న దుండగుల కారును ఢీకొట్టింది మరో గ్యాంగ్. కారులో తరలిస్తున్న 3 కోట్లను మరో గ్యాంగ్ అపహరించింది. హవాలా డబ్బు తీసుకెళ్తున్న వారిని దుండగులు కిడ్నాప్ చేశారు. సూరత్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై దోపిడీ జరిగింది. ఘటనపై విచారణ చేపట్టారు పెనుకొండ పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, కవిత, శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో హవాలా మనీ దోపిడీ వ్యవహారం పూర్తి స్థాయిలో కలకలం రేపుతుంది. ఎందుకంటే ఒక కారులో 3 కోట్లు తరలిస్తుండగా దోపిడీ జరిగినట్లుగా అనుమానిస్తున్నారు. సూరత్ నుంచి బెంగళూరుకి హవాలా మనీ అంటే ఒక కారులో ప్రత్యేకంగా అరలు ఏర్పాటు చేసి అందులో క్యాష్ ను పెట్టి దాన్ని తరలిస్తూ ఉన్నారు. అయితే మరో కారులో వచ్చిన దుండగులు ఒకసారిగా ఆ కారును అడ్డం పెట్టి అందులో ప్రయాణిస్తున్న వారిపై దాడి చేసి దాదాపుగా 3 కోట్ల రూపాయలు అపహరించినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఇద్దరిని ఇప్పటికీ అదుపులో తీసుకున్నారు, విచారిస్తున్నారు పోలీసులు. మరోవైపున 1,20,00,000 రూపాయల దాకా నగదును స్వాధీనం చేసుకున్నారు. వాస్తవానికి వేరే వాళ్ళు వచ్చి దాడి చేశారు, లేకపోతే వీళ్ళే డ్రామా ఆడుతున్నారు, దానిపైన పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. మొత్తం మీద అయితే ఈ డబ్బు బ్లాక్ మనీగానే పోలీసులు ప్రస్తుతానికి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ యాంగిల్లో ఎందుకంటే సూరత్ నుంచి బెంగళూరుకి ఎందుకు తరలిస్తూ ఉన్నారు, ఎంతమంది వచ్చి దాడి చేశారు, ఏ కారులో వచ్చారు, దానిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ వీళ్ళే డబ్బును ఏమైనా కాజేయడానికి మరొక గేమ్ ప్లాన్ ఏమైనా చేస్తున్నారు, దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఆ పెనుకొండ పోలీసుల అదుపులో సూరత్ చెందిన 2 యువకులు ఉన్నారు. వారిని పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అసలు కారులో డబ్బు ఎంత ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు, ఎందుకోసం తరలిస్తున్నారు, దానిపైన పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు పెనుకొండ పోలీసులు చెప్తున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. కవిత. రైట్ శివారెడ్డి, థ్యాంక్ యూ.